ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్కూల్ శానిటైజర్ కార్మికులు వాచ్మెన్లు డ్యూటీ సర్టిఫికెట్లను జాయినింగ్ ఆర్డర్ కాపీలు ఇవ్వాలని గిద్దలూరు ఎంఈఓ 1 కావడి వెంకటేశ్వర్లకు ఏపీ ప్రభుత్వ పాఠశాల కళాశాల శానిటైజర్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. గిద్దలూరు మండలంలో దాదాపు 75 మంది వివిధ ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ శానిటైజర్ కార్మికులుగా వాచ్మెన్లుగా పనిచేస్తున్నారని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి టి ఆవులయ్య అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సమావేశం వేసి పాఠశాలలో పనిచేస్తున్న శానిటైజర్ వర్కర్లను తొలగించడం జరిగిందని తెలిపారు. గుర్తించాలి. 4వ తరగతి ఉద్యోగులుగా స్కూళ్ళలో పనిచేసే వాచ్మెన్లను ఇవ్వాలి. స్కూళ్ళలో పనిచేసే వాళ్ళకి అందరికి ఆర్డర్స్ కాపీలు శానిటైజ్ వర్కర్ పెండింగ్ వేతనాలను ఇవ్వాలి. స్కూళ్ళలో పనిచేసే శానిటైజ్ వర్కర్ కు పెండింగ్ వేతనాలను గుర్తించాలి. వాచ్మెన్ 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలి. 4వ తరగతి ఉద్యోగులుగా స్కూళ్ళలో పనిచేసే వాచ్మెన్లను ఇవ్వాలి. స్కూళ్ళలో పనిచేసే వాళ్ళకి అందరికి ఆర్డర్స్ కాపీలు సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు గిద్దలూరు ఎంఈఓ గారిని స్కూల్లో పనిచేసే శానిటైజర్ వర్కర్స్ ఆయాల సమస్య మీద, హై స్కూల్లో పనిచేసేటువంటి వాచ్మెన్ల సమస్య మీద కలవడం జరిగింది. ప్రధానంగా స్థానికంగా ఉండేటువంటి సమస్య ఏంటంటే, ఎవరైతే స్కూళ్ళల్లో నియామకంగా చేశారో గవర్నమెంట్ నిబంధనల ప్రకారము స్కూల్లో పనిచేసే ఆయమ్మను కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఈరోజు ఎంఈఓ గారిని గిద్దలూరు మండలం ఎంఈఓ కావడి వెంకటేశ్వర సార్ గారిని కలవడం జరిగింది. అయితే సార్ స్పందిస్తూ డిఈఓ గారితో మాట్లాడి సమస్యను సానుకూలంగా పరిష్కరిస్తానని చెప్పడం జరిగింది. రెండవది, ఇవాళ దాదాపు 8 నెలలు అవుతుంది వర్కర్లకు జీతాలు రాకపోవడంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవాళ 6,000 రూపాయలతో వాళ్ళ కుటుంబాలు గడవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి కనీస వేతనం ఒక కుటుంబం బతకాలంటే గవర్నమెంట్ చెప్తా ఉంది కనీస వేతనం 28,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఆ పద్ధతిలో మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సమస్యను సానుకూలంగా స్పందించకపోతే ఖచ్చితంగా జిల్లాలో ఉన్నటువంటి స్కూల్ శానిటైజర్ వర్కర్లను సమీకరించి ఆందోళన చేయాల్సిన అవసరం కూడా ఉంది.